సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు రాత్రి పడుకునే ముందు నా కళ్ళల్లోకి చూస్తూ ఒక 2 నిమిషాలు కనుక ఇలా చూస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటను కనుక నువ్వు అనుకుంటే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని బాబా అంటున్నారండి. ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి మనందరము కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు బాబా గారితో మనం మాట్లాడుతూ ఉంటాం. సాయి, నాకు ఇలాంటి కష్టం అనేది ఎందుకు వచ్చింది తండ్రి అని చెప్పి బాబాని అడుగుతూ ఉంటాం. చాలా విచారంగా కూర్చుని ఉంటామండి. అటువంటి సమయాల్లో చాలామంది మన కథల్ని చూసి అందరూ కూడా అంటున్నారు, అక్క పడుకునేటప్పుడు మాకు మనశ్శాంతి కోసం ఈ కథలు అనేవి మాకు చాలా ఓదార్పునిస్తున్నాయి అని చెప్పి మీకు చాలా ధన్యవాదములని కూడా చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. ఇది మనం చేసే ఒక ప్రయత్నం మాత్రమేనండి. బాబా మనకిచ్చిన ఒక మంచి అవకాశం అన్నమాట. ఎవరికైనా సరే డబ్బు సహాయంగా మనం పెద్దగా సహాయం చేయలేకపోయినా కూడా మాట సహాయం చేయడం అనేది చాలా గొప్పండి. అందువల్ల ఇలాంటి మాటలు, ఇలాంటి కథలు మీ అందరికీ ఓదార్పునిస్తున్నాయి అని అంటే అదంతా కూడా బాబా గారి ఆశీర్వాదమేనండి. అలాగే ఈరోజు చెప్పబోయే బాబా మాటలు ఏంటి అని అంటే, బాబా కళ్ళల్లోకి ఒక్క 2 నిమిషాలు చూస్తూ పడుకో తల్లి, నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాకుండా నేను చెప్పబోయే ఈ మాటని నువ్వు ఒక 2 నిమిషాలు అనుకుంటూ పడుకుంటే గనక కష్టాలు తీరతాయి అనడానికి నిజంగా ఒక చిన్న కథ అనేది ఉదాహరణగా చెప్పొచ్చండి. ఎందువల్లంటే ఎప్పుడు కూడా రాత్రిపూటే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. పడుకునేటప్పుడు రకరకాల ఆలోచనలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. నిద్రపోవాలి అని అనుకున్నా కూడా మనల్ని మళ్ళీ సడన్గా నిద్రలోంచి లేచి కూర్చోవడం, ఏదో ఒక ఆలోచన రావడం, అయ్యో తెల్లారితే ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందే, తెల్లారేసరికి ఇవన్నీ రెడీ చేయాలి, రేపు ఎలా చేయాలి ఏంటి అని ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, జెంట్స్కి సంబంధించినంత వరకు జెంట్స్కి వాళ్ళ సమస్యలు ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా అండి నిద్ర అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలాంటి నిద్ర పట్టని సమయంలో బాబా చెప్పే ఈ మాటలు అనేవి నిజంగా మనం ఆలకించడం చాలా మంచిదండి. ఎంతోమంది ఇలా బాబా కళ్ళల్లోకి చూస్తూ, నిజంగా బాబా కళ్ళు మనకి చాలా వరకు కూడా శక్తివంతమైన కళ్ళండి. ఎందువల్లంటే ఈ కళ్ళకి ఒక కథ కూడా ఉందండి. మనకి షిరిడీలో షిరిడీకి వెళ్ళినప్పుడు ద్వారకామాయిలో కానీ ఇలా షిరిడీకి వెళితే చాలండి, బాబా గారి ఫొటోస్ కళ్ళతోటే ఒట్టి ఈ 2 కళ్ళు మట్టుకే ఆయనకి కనిపించేలాగానే ఫ్రేమ్ కట్టి ఎన్నో రకాల ఫోటోలని అక్కడ పెట్టి ఉంటారు. నిజంగా షిరిడీలో అడుగుపెట్టి మనం ఎప్పుడైతే కనుక ఆలయానికి దగ్గరికిలోకి వెళతామో ప్రతి షాప్లో కూడా ఇలాంటి ఫోటోని చూడగానే బాబా కళ్ళు మనతో మాట్లాడతాయండి. అమ్మ రా తల్లి, లోపలికి రా అని చెప్పి బాబా మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుంది, మనతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మనం ఎటు వెళితే అటు బాబా మనతో చూస్తున్నట్టుగా అనిపిస్తుందండి. కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ ఫోటోలో ఉన్న కళ్ళు మనం ఎటు కుడి చేతి వైపు వెళితే కుడి చేతి వైపుకి తిరుగుతున్నట్టుగా, మనల్ని చూస్తున్నట్టుగా, ఎడమ చేతి వైపు చూస్తే ఎడమ చేతికి తిరుగుతున్నట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటాయండి. అలాగా బాబా కళ్ళు మనతో మాట్లాడతాయండి. ఎప్పుడు కూడా ఇలాగా గుడికి వెళ్ళినప్పుడు నాకు ఇలా జరిగిందక్క అని చెప్పి చాలామంది భక్తులండి షిరిడీ వెళ్ళినప్పుడు నాకు బాబాగారి కళ్ళే నాకు నిజంగా సమాధానం చెప్పాయి అని చెప్పి అనడానికి ఒక చిన్న కథ అండి. ఒక ఆవిడండి షిరిడీలో బాబాగారి విగ్రహాలు అమ్ముకుంటూ ఒక షాప్ అనేది పెట్టుకున్నారనమాట. ఆవిడ చాలా వరకు కూడా ఎన్నో రకాల షాపులు ఉంటాయి కదండి. అంటే బాబా విగ్రహాలు సేల్స్ చేయడం కోసం అక్కడ ఎన్నో రకాల కొట్లు వచ్చేసాయి కాబట్టి చాలామందికి అందరికీ సేల్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పలేమన్నమాట. అలాగా తను కష్టపడి ఇంట్లో బొమ్మలను చేసి, అంటే బాబాగారి విగ్రహాలను చేసి నిజంగా ప్రాణాలు పోసి ఆ బొమ్మలకి ప్రాణం పోసి తను అమ్ముతుందండి. అలాగా చేస్తున్న ప్రతిసారి కూడా అక్క నా బొమ్మలు అనేవి, అంటే బాబాగారి విగ్రహాలు అనేవి అమ్ముడు పోవటం లేదక్క, ఏం చేయాలి అని చెప్పేసి బాధపడుతూ ఉన్న సమయంలో, అంతేకాకుండా తనకి ఓదార్పునివ్వడానికో సహాయం చేయడానికో తన భర్త దగ్గర నుంచి తనకి అవకాశం అనేది లేదండి. అంటే ఓదార్పునిచ్చే సహాయం చేసే అవకాశాలు తన భర్త దగ్గర నుంచి లేవు. ఎందువల్లంటే అతను పచ్చి
పిచ్చి తాగిపోతనమాట. అక్క ఆయన నేను ఇలా కష్టపడి సంపాదించి ఒకటో రెండో విగ్రహాలని బాబా విగ్రహాలని అమ్మి ఇంటికి తీసుకొస్తే ఆయన నా దగ్గర ఉన్న డబ్బంతా కూడా లాక్కెళ్ళిపోయి చివరికి ఆయన తాగేసి వచ్చేసి ఇంకా కూడా డబ్బు ఇవ్వమని నన్ను కొడుతూ ఉండేవారు. నిజంగా అలాగా ఎప్పుడు కూడా రోజు ఇంటికి రాగానే బొమ్మలు చేస్తూ ఉంటావేంటి, ఇలా ఈ మట్టి బొమ్మలు నీకేమీ ఆధారాన్ని ఇచ్చాయి, నిన్ను ఏం కాపాడాయి, ఎందుకు ఇలాంటి బొమ్మలు చేస్తున్నావని చెప్పి బాబాని నానా రకాలుగా వచ్చేసి కోపడుతూ ఉండేవారక్క. ఆయన పచ్చి తాగుబోతనమాట. అంటే రోజు 24 గంటలు తాగుతూనే ఉండేవారక్క. అలాంటి ఒక తాగుబోతుని ఇలాంటి బాబా విగ్రహాలు మార్చాయక్క అని చెప్పి తను చెప్పిందండి. ఎప్పుడైతే కనుక తను ఒక ఆధారం లేక ఏం చేయాలో తెలియక నాకు షిర్డీలో బాబా విగ్రహాలే నాకు దారి చూపించా, అది మట్టుకే నేను నేర్చుకున్నానక్క. బాబా విగ్రహాన్ని ఎలా చేయాలి అనేదే నాకు ఒక ఇష్టమైన ఒక కళలాగా మారిపోయింది. అలా చేస్తూ ఉన్న సమయంలో నాకు అమ్ముడు కాలేదు. ఎప్పుడు కూడా నేను అమ్ముదాము అని చెప్పేసి అంటే ఆ కొట్టు దగ్గరికి ఎవరికి రాకపోయినా కూడా ఎవరైతే కనుక భక్తులు వస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఆ విగ్రహాలు తీసుకువెళ్ళి అమ్మ ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పేసి అడుగుతూ అలా అమ్ముతూ ఉండేవదండి. చాలా కష్టపడుతూ అమ్మేవాళ్ళం అక్క మేము. అలాంటిది ఒకరోజు ఏమైంది అని అంటే ఒక అతను మా ఇల్లు వెతుక్కొని వచ్చి అమ్మ మాకు ఇన్ని విగ్రహాలు బాబాగారి విగ్రహాలు కావాలి, మీరు చేసి ఇవ్వగలరా అని చెప్పేసి ఒక్క రోజుకి 50 విగ్రహాలు అడిగారంటండి ఒక పెద్ద ఆయన. అమ్మ నాకు ఇలాగా అర్జెంటుగా కావాలి ఒక 50 విగ్రహాలు, అది కూడా చాలా పెద్ద విగ్రహాలండి అనేసరికి తను చిన్న చిన్న విగ్రహాలు చేసుకుంటూ అమ్ముతూ ఉండే తనకి ఇలాంటి పెద్ద విగ్రహాలు చేసి అమ్మడం అనే అవకాశం అనేది రావడం తనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తను కాదు అనకుండా చేయలేను అని అనకుండా సరేనండి చేస్తాను, నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి తను టైం అడిగి తీసుకొని నిజంగా అండి రాత్రింబవళ్ళు తనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని పెట్టుకొని ఆ విగ్రహాలు చేస్తూ రాత్రంతా కూడా చేస్తూ ఉన్న విగ్రహాలని చేసి రెడీ అయిపోయాయండి. తెల్లవారుజామున అతని పెద్ద ఆయనకి ఇచ్చేద్దాము, మనీ ఎంత ఇవ్వాల్సి టైం అనేది కూడా వచ్చింది, మనీ ఇస్తారు, ఆ డబ్బు అనేది పిల్లల పెళ్లి కోసం దాచుకుందాము అని చెప్పేసి ఆయన సంతోషపడుతున్న సమయంలో అండి వాళ్ళ ఆయన అక్కడికి వస్తారనమాట. వచ్చేసి ఏంటి ఇన్ని విగ్రహాలు చేసావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎవరో వచ్చి చెప్పారని చెప్పేసి వాళ్ళని నమ్మి నువ్వు ఇన్ని విగ్రహాలు చేసావే, వాళ్ళు ఇంకా రాలేదు చూసావా, ఊరికే నిన్ను మోసం చేస్తున్నారు, అప్పో సొప్పో చేసుకొని నీ డబ్బులను ఖర్చు పెట్టుకొని నువ్వు ఇన్ని విగ్రహాలు చేసావు, తీసే అని చెప్పేసి కాళ్లతో ఒక విగ్రహాన్ని తన్నడానికి కాలు పైకెత్తాడండి ఆయన. ఎప్పుడైతే ఆ కాలు పైకెత్తాడో ఆ కాలు అప్పటికప్పుడేనండి, ఎప్పుడైతే ఇలా పైకెత్తడానికి కాలు లేపాడో అప్పుడే అతని కాలు అనేది కాలు చెయ్యి కూడా పడిపోయిందంటండి. వెంటనే పడిపోవడం మటుకే కాకుండా వెంటనే ఆ విగ్రహం ఏదైతే ఒక విగ్రహం ఒక బొమ్మని దానికి ప్రాణం లేదని చాలా చులకనగా మాట్లాడిన అతను ఆ విగ్రహం అతనితో మాట్లాడిందండి. అయ్యా ఆగు, నువ్వు ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు, నీలో నేనున్నాను, నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం అనేది లేదు, అంటే బాధపడాల్సిన అవసరం లేదు, నీ కుటుంబాన్ని కాపాడడం కోసమే నేను ఈ రూపంలో వచ్చాను అని చెప్పి ఆ విగ్రహమే అతనితో మాట్లాడిందండి. ఏ తప్పు అయితే తను చేశాడో, ఏ కాళ్ళు చేతులు అయితే పడిపోయాయో ఆ కాళ్ళు చేతులతోటే అలా దేక్కుంటూనే బాబాగారి విగ్రహాలను తయారు చేయడానికి ఆయన మనసు అనేది మార్చారండి. తాగుబోతనంతో ఉండే అతని మనసును మార్చి అతని భార్యకి పిల్లలకి కూడా తోడుగా ఉంటూ అలా ఒక్క చెయ్యి కాలుతోటే అతని సహాయం చేస్తూ, అంటే అది తన కర్మ అండి. ఎప్పుడైతే బాబా మీద కాళ్ళు లేపాడో అలా తన కర్మని కొన్నాళ్ళు భరించాల్సిన అవసరం అనేది అతనికి వచ్చింది. ఇంకా బాబా మహత్యం తెలుసుకున్న తర్వాత తన భార్య అడగడం వల్ల తన కాళ్ళు చేయి కూడా మామూలుగా అవ్వడం అనేది జరిగింది. ఇంకా తను ఇలా ఎప్పుడు కూడా బొమ్మల్ని చేసేటప్పుడు ఆ విగ్రహాలతో అండి తను ఒక మాట చెబుతూ ఉండేదంటండి. ఈ పదాన్ని మటుకు అనుకుంటూ తను ఆ విగ్రహాలను చేసేదంట. ప్రాణప్రతిష్ఠ చేసేవారండి ఆవిడ. ఏ మాట అనంటే, బాబా నువ్వంటే నాకు ఇష్టం, నేనన్నా కూడా మీకు ఇష్టమైతే కనుక నన్ను కాపాడడానికి నన్ను నీ కళ్ళల్లో పెట్టుకో తండ్రి, కళ్ళల్లో పెట్టుకొని కాపాడు అని చెప్పి ఆ కళ్ళతోటే చూస్తూ తను మాట్లాడుతూ ఆ విగ్రహాలను చేసేవారంటండి. అందువల్ల ఎప్పుడైతే మనకి బాబా కళ్ళు కనిపిస్తాయో ఆ కళ్ళతో చూస్తూ మనం కూడా బాబా నన్ను మీ కళ్ళల్లో పెట్టుకొని కాపాడండి తండ్రి అని చెప్పి ఆయన్ని కనుక మనసారా వేడుకుంటే ఆయన్ని మన కడుపులో పెట్టుకొని మన కన్నతల్లి ఎలా అయితే కాపాడుతుందో ఆయన కళ్ళల్లో పెట్టుకొని కాపాడతారండి మనల్ని. మన కష్టాలనేవి కూడా వెంటనే తొలగిపోవడానికి ఈ పదం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. మనసులోంచి మనం అడగగలిగితే, బాబా నా కష్టాలన్నీ తొలగించు, నన్ను ఒక కంటి పాపలాగా కాపాడుతూ నన్ను నీ కళ్ళల్లో పెట్టుకో తండ్రి అని చెప్పి ఆయనతో కనుక మాట్లాడగలిగితే నిజంగా ఇట్టే మాయమైపోతాయండి మన కష్టాలన్నీ.
ఒక్కసారి ఈరోజు పడుకునే ముందు మీరు అలా అనుకొని చూడండి. రేపే మీ ఇంట్లో ఒక అద్భుతం అనేది మీరు చూస్తారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.